నా పేరు నిఖిత్. దురదృష్టం నన్ను ఎప్పుడూ టార్చర్ వేసుకొని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే దురదృష్టానికి నేను దగ్గర బంధువుని, అదృష్టం నా ఆఖరి నేస్తం. కష్టాలే నా చుట్టాలు, కన్నీళ్ళే నా ఆస్తులు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. చాలామందిలాగా శని ఆదివారాలను హక్ చేసుకొని సోమవారానికి ఇక బ్రేకప్ చెప్పాలనుకునే టైప్ నేను. మీ గెస్ కరెక్టే. నేను చేసే జాబ్ నాకు ఇష్టం లేదు, బట్ తప్పట్లేదు. అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టాలంటే నా మెడలో ఉద్యోగం అనే ఉరితాడు కంపల్సరీ అని నాకు తెలుసు. ఎందుకంటే ఈ రోజులో కల్చరల్ క్యారెక్టర్ కంటే క్యాస్ట్ అండ్ కరెన్సీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే ఇంకా జాబ్లో కంటిన్యూ అవుతున్నాను. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం వదిలేదు అన్నట్టు ఇంటికి వచ్చిన ఆఫీసర్కి ఇదే నా డైలీ రూటీన్. కాంపిలేషన్ ఎర్రర్స్ ఇది నాకు మామూలే. నా పరిస్థితి చూసి నా దరిద్రం కూడా నా ల్యాప్టాప్ స్క్రీన్ రోజు ఇలా నన్ను విక్రిస్తూ ఉంటుంది. సినిమా ఎల్కేజీ పిల్లల నుండి పీజీ కుర్రాడి దాకా అందరూ ఇష్టపడి చదివే ఒకే ఒక కామన్ సబ్జెక్ట్ సినిమా. టీనేజ్ కుర్రాల నుండి ఓల్డ్ ఏజ్ ముసాల దాకా అందరినీ ఆకర్షించే ఒక అందమైన అమ్మాయి సినిమా. మన ఆలోచనలకు జీవం పోసే ఆక్సిజన్ సినిమా. మనల్ని నవ్వించి మన ఆయుష్ను పెంచే ఇంధనం సినిమా. తన మాటలతో మనిషిలోని భావాలను రేకెత్తించగలిగే కవి పేరు సినిమా. 2.5 గంటలు మనల్ని మనం మర్చిపోయేలా చేసే అనస్థీషియానే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే కదిలే తెర మనల్ని కవ్విస్తుంది, మన చేత కేరింతలు కొట్టిస్తుంది, కన్నీరు కూడా పెట్టిస్తుంది. దట్స్ ద పవర్ ఆఫ్ సినిమా. అందుకే ఐ లవ్ ఫిలిం మేకింగ్. చాలా స్క్రిప్ట్స్ రాసా. ఫిలిం మేకింగ్ నచ్చితే దానికి వెళ్ళొచ్చుగా అని మీరు నన్ను అడగొచ్చు. బట్ వెళ్ళకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ పేరే భయం. ఈ ప్రపంచంలో అందరికీ ఉన్న కామన్ ప్రాబ్లమే అది. బట్ అందరికంటే నాకు 1 కిలో ఎక్కువగానే ఉంది. 25 ఏళ్ళ కుర్రాడికి కనీసం 25 ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసే దమ్ము ఉంటుంది. బట్ వాడి ప్రాబ్లం పేరు ప్యాషన్ అయితే వాడి ధైర్యం కూడా 4 అడుగులు వెనక్కే వేస్తుంది. అందుకే ఫిల్మ్ మేకింగ్ అనే అదృష్టాన్ని అందుకోలేక ఈ దురదృష్టాన్ని దత్తతకు తీసుకొని దీంతో కాపురం చేయలేక కష్టపడుతున్నాను. ఏ కెమెరా ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫ్రెండ్ అంటారు. దట్స్ వై ఐ లవ్ కెమెరా వెరీ మచ్. బీ ఏ హీరో. ఆల్వేస్ సే ఐ హ్యావ్ నో ఫియర్. ఈ గోడ మీద ఉన్న ధైర్యం నా గుండెల్లో లేదు. ఒకవేళ ఉండుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది. సూర్యుడు ఎండలతో తన ఎమోషన్ని తెలియజేస్తున్న రోజు అది. ఐ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ డే. నాకు మా టీమ్ లీడర్కి గొడవైంది. యాక్చువల్గా తప్పంతా నాదే. ఐ వాజ్ నాట్ గుడ్ ఎట్ వర్క్ బికాస్ ఐ డోంట్ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ వాజ్ ఫోర్స్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. పొగ తాగితే పోతారంటారు. ఇలా రోజు చస్తూ బ్రతకడం కంటే ఒకేసారి చావడం చాలా బెటర్. నచ్చని వర్క్ చేయలేక, బయట బ్రతికే ధైర్యం లేక నాలో నేనే సతమతం అవుతున్నాను. చాలా డిప్రెషన్లో ఉన్నా. ఫ్రెండ్స్ తగ్గారు. ఇన్ఫ్యాక్ట్
కంప్యూటర్తో మాట్లాడడం స్టార్ట్ చేశాక మనుషులతో మాట్లాడడం మానేశాను. ఒకవేళ నాకు నచ్చింది చూస్ చేసుకొని ఉంటే నాకు ఈ జాబ్ ఫ్రస్ట్రేషనే ఉండేది కాదు. నా మైండ్ ఏమో జాబ్ అంటుంటే నా మనసు ఏమో సినిమా అంటుంది. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుండి అంతే. నేను ఏదో ఒకటి అనుకోవడం, అది జరగకపోవడం చాలా కామన్ అయిపోయింది. దుఃఖాన్ని ఆపుకోవచ్చు కానీ దురదృష్టాన్ని ఆపలేం కదా. అందుకే ఫిల్మ్ మేకింగ్ అనే ఆశని చంపుకున్నా, నా ప్రయత్నాన్ని విరమించుకున్నా. ప్యాషన్ అచీవ్ చేసే ధైర్యం నాకు లేదు. నేను రాసిన స్క్రిప్ట్స్కి రెక్కలు లేవు. అందుకే అవి ఇంకా నా రూమ్లో మూలన పడున్నాయి. అసలు నా లైఫ్ ఎప్పుడు మారుతుందో ఏంటో. ఎవరా నువ్వు? లిఫ్ట్ ఇలా నన్ను అడిగేది? ముఖానికి హెల్మెట్ ఒకటి మళ్ళీ. ఎవరు నువ్వు? తన హార్ట్ని. మరి అక్కడ ఉన్నది ఎవరు? అది జస్ట్ బాడీ. మాట్లాడాలి. నువ్వు ముందు బయటికి రా. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. బట్ నేను ఎప్పుడు నేను చూడలేదే. ఐఎమ్ హియర్ టు క్లియర్ యువర్ కన్ఫ్యూజన్. మన ఇద్దరం ఒకే బాడీలో 25 years నుంచి ఉంటున్నాం. డైలీ మాట్లాడుకుంటున్నాం. బట్ ఇద్దరికి ముఖ పరిచయం లేదంతే. భయంతో నీకు 25 ఏళ్ల బంధం ఉంది. ఆ భయాన్ని పోగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చా. నా భయానికి నీకేంటి సంబంధం? చెప్పాగా మన ఇద్దరం ఒకే బాడీలో ఉంటున్నామని. ఇద్దరికి సంబంధం ఉంది. అవునా? నువ్వెక్కడుంటావు? ఇక్కడ ఉంటావు. మరి నువ్వెక్కడుంటావు? ఇక్కడ ఉంటావు. కన్నా. హలో మిస్టర్, హోల్డ్ యువర్ టైం. వై షుడ్ ఐ? ఇప్పుడు కూడా నేను కామ్గా ఉంటే నీకు అడ్డు చెప్పాడు ఇంకొకడు ఉండడు. ఆల్రెడీ నువ్వు నా లైఫ్ని స్పాయిల్ చేసి. నేనేం చేశా? ఏం చేశాను నన్ను అడుగుతున్నావా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్? అఫ్ కోర్స్ ఐ యామ్. బయట అందరు నోర్లు మోయించినట్టు నా నోరు కూడా మోయించాలని ట్రై చేయకు. నీ వల్ల కాదు. సో యూ వాంట్ బి ఏ ప్రోగ్రామర్? ఎస్. అదే నీ ప్యాషనా? అవును. అయితే రూమ్ మొత్తం డైరెక్ట్ పోస్ట్ ఉన్నాయేంటి? బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ పోస్ట్ ఉండాలి కదా ఈ లాజిక్ ప్రకారం. ఫిల్మ్ మేకింగ్ నాకు జస్ట్ టైం పాస్ అంతే. ఫిల్మ్ మేకింగ్ టైం పాస్? ఫిల్మ్ మేకింగ్ నీకు టైం పాస్ అయితే నీ సోల్ పెట్టి ఎందుకు అన్ని స్క్రిప్ట్ రాస్తున్నావు? ఫిల్మ్ మేకింగ్ నీకు టైం పాస్ అయితే ఫిల్మ్ మేకింగ్ బుక్స్ ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు చదువుతున్నావు? ఫిల్మ్ మేకింగ్ నీకు టైం పాస్ అయితే ఎక్కడ షూటింగ్ జరిగినా ఆఫీస్ చెక్కొట్టి మరి ఎందుకు వెళ్తున్నావు? ఫిల్మ్ మేకింగ్ నీకు టైం పాస్ అయితే అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకు దాన్ని అచీవ్ చేయలేదని ఏడుస్తున్నావు? ఏడ్చేది నువ్వే, బట్ పెయిన్ మాత్రం నాకు. బట్ ఇలా ఎన్ని రోజులు నన్ను బాధ పెడతావు? ఐ కాంట్ టాలరేట్ దిస్ పెయిన్ ఎనీ మోర్. నిజమే, ఒప్పుకుంటావు. బట్ ఫిల్మ్ మేకింగ్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. చేస్తున్నా కదా వర్కౌట్ అవుతుందో లేదో తెలిసేది. ప్రాక్టికాలిటీ ఒక లైన్ గీసుకొని అక్కడే ఉన్నావు. అది దాటొచ్చు చూడు, నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అడ్వైజ్ చేయడం ఈజీనే, బట్ చేయడం చాలా కష్టం. నువ్వు ఉసురు లాంటోడు, నిమిషానికి ఒక కోరు కోరుతావు. అవన్నీ తీర్చడం నా వల్ల కాదు. నేనేం 60 నిమిషాల్లో అంతరిక్షానికి వెళ్ళమని చెప్పట్లేదు. నీకు నచ్చింది చెయ్యి అంటున్నా. నీతులు చెప్పడం కాదు, ప్రాబ్లం ఉన్న లోతులు కూడా తెలుసుకొని మాట్లాడు. ప్లీజ్ నా మాట విను. ఫ్యూచర్లో నా మాట వినలేదు నువ్వు పక్కాగా ఫీల్ అవుతావు. లెక్చర్ ఇచ్చింది చాలు. డోంట్ ఇరిటేట్ మీ, జస్ట్ గెట్ అవుట్. నాకు సమాధానం చెప్పేదాకా నీకు నుంచి కదలను. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పకపోతే ఫ్యూచర్లో నీకన్నిటికీ నువ్వే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. సార్ దయచేసి దొబ్బేయండి. వెళ్తా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను లేకపోతే వాడు లేడు, నువ్వు కూడా లేవు. నేను ఒక్క నిమిషం కొట్టుకోవడం ఆపేస్తే నీ లైఫే ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? నేను పని చేయడం ఆపేస్తే నువ్వు బతికినా చచ్చినట్టే. డైరెక్ట్ కోమాలోకే. నాకు నీ ఫ్యూచర్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. నీ జీవితం మొత్తం కంపేర్ చేసిన, గోల్డ్ క్లియర్ చేసిన, పక్షు శాలరీ కోసం ఎదురు చూపులు, ప్రమోషన్ కోసం పడి కాపు. ఇదే నీ బ్రతుకు. రోజు నీ మీద ఒకటి ఉంటుంది కంప్యూటర్. అదే నీ జీవితంలో మెయిన్ విలన్. ఇట్స్ నాట్ ఆఫ్ యువర్ బిజినెస్. రోజు మెల్లో నువ్వు ఆఫీస్కి ఒకటి వేసుకెళ్తావే, ఏంటది? ఐడి కార్డ్. ఐడి కార్డ్. అలా బతకడం కంటే దాంతో ఊరేసుకొని చావడం బెటర్. పొడిస్తే దిగిపోతుంది. ఎక్స్ట్రోల్ చేయకు, మీ ఉన్నవారు లిమిట్స్. చంపు. నన్ను చంపడం నీకు కొత్త ఏం కాదు కదా. నేనా? నువ్వే. నా తల నరుక్కోకుండానే చాలాసార్లు తలకోలు పెట్టావు నువ్వు నాకు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇంటర్లో నాకు బైపీసీ తీసుకోవాలని ఉండేది, కానీ నువ్వు ఎంపీసీ చూస్ చేసుకున్నావు. అదేంటని అడిగితే దానికి సెటిల్ అవ్వడానికి టైం సరిపోదు, అది ఇది సొల్లు చెప్పావు. అది ఓకే. బీటెక్లో గీత అంటే నాకు చాలా ఇష్టం. ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, బట్
నీ భయంతో అక్కడ కూడా నన్ను ఆపేశావు. అది కూడా ఓకే. ఇప్పుడు కూడా నా ప్యాషన్ నాకు అక్కడ చేస్తున్నావు. కోరికలు నీకు ఒకటేనా, నాకుండవా? ఇంకెప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు? ఐఎమ్ సారీ, నువ్వు సెన్సిటివ్ అని తెలిసి కూడా రూడ్గా బిహేవ్ చేశాను. ఐ ప్రామిస్ ఐ విల్ నెవర్ డూ ఇట్ అగైన్. అంటే నేను చేసే జాబ్ వేస్ట్ అంటున్నావా? చచ్చా, నేను అలా ఆడడం లేదు. నీకు అది సూట్ కదని చెప్తున్నా అంతే. సాఫ్ట్వేర్ వేస్ట్ అయింటే బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అంత గొప్పవాళ్ళు అయి ఉండేవారు కాదు కదా. నీకు నచ్చింది వేరు, నువ్వు చేస్తుంది వేరు. ఒకవేళ నీకు నచ్చింది నువ్వు చేస్తుంటే మార్నింగ్ టీలతో తిట్లు తినేవాడి కాదు కదా. నిజమే, బట్ ఫిల్మ్ మేకింగ్లో సక్సెస్ రేట్ 2% కదా. మోరెవర్ ఇప్పుడు వస్తున్న శాలరీని వదులుకొని ఫిల్మ్ మేకింగ్కి వెళ్ళడం అంటే. అవును, 2%. సుకుమార్ గారు 35,000 శాలరీ వస్తున్న లెక్చరర్ జాబ్ వదిలేసి జస్ట్ 1,400కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. త్రివిక్రమ్ గారు ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. రాజమౌళి గారు తెలుగు సినిమా స్థాయిని పెంచి మన సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి. ఆ రోజు వాళ్ళ ప్యాషన్ వదులుకొని ఉంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ గొప్ప గొప్ప డైరెక్షన్ మిస్ అయ్యి ఉండేది. నువ్వు కూడా వాళ్ళ రేంజ్కి వెళ్ళాలని నేను అనట్లేదు. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై చేయకుండా ఉండడం కంటే ట్రై చేసి ఓడిపోవడం బెటర్ కదా. బట్ సొసైటీ క్రిటిసైజ్ చేస్తుంది కదా ఫిల్మ్ మేకింగ్ నీకు అవసరమా అని. లోపల నీతో పాటు ఉన్న నా గురించి ఆలోచించట్లేదు కానీ బయట సొసైటీ గురించి ఆలోచిస్తున్నావా? అయినా సొసైటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఇది నీ లైఫ్, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. నేను ఫిల్మ్ మేకింగ్కి వెళ్తే సక్సెస్ అవుతానని గ్యారంటీ ఏంటి? ఇవాళ అస్తమించి సూర్యుడు కూడా తెలియదు మళ్ళీ రేపు ఉదయిస్తాడని. ఆల్వేస్ దెర్ ఈజ్ సమ్ హోప్ ఇన్ ఎవ్రీథింగ్ మ్యాన్. కరెక్టే. అయితే ఇప్పుడు నేనేం చేస్తే బెటర్ అంటావు? మూవ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మ్యాన్. జస్ట్ ఫాలో అవర్ ప్యాషన్. బయట చాలామంది తమ ప్యాషన్ ఏంటో తెలియక చేస్తున్నారు. నీ ప్యాషన్ ఏంటో నీకు తెలుసు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సారీ ఫర్ మై రూడ్ బిహేవియర్. వెయిట్, ఐ విల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. బీటెక్లో గీత అంటే ఇష్టమని చెప్పింటే బాగుండేది కదా. అవును, చెప్పింటే బాగుండేది. అసలు చెప్పలేదని ఇలా ఫీల్ అవ్వడం కంటే చెప్పి లవ్లో ఫెయిల్ అయ్యింటే ఇప్పుడు ఇలా రిగ్రెట్ అయ్యేవాడు కాదు కదా. పోనీ ఇప్పుడు చెప్తే? ఇప్పుడా? ఈ పాటికి అమ్మాయి చేతిలో మదర్ హార్లిక్స్, పిల్లల చేతిలో ప్యారిక్స్ ఉండి ఉంటాయి. ఇట్స్ టూ లేట్ బడ్డీ. అవును, ఎన్ని రోజులు కామ్గా ఉండి సడన్గా ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చావు? ఇవాళ మార్నింగ్ టీలతో గొడవ అయింది కదా, నేను కన్విన్స్ చేయడానికి ఇదే మంచి టైం అనిపించింది. సో అందుకే వచ్చా. యాక్చువల్గా మార్నింగే కన్విన్స్ చేద్దామని వచ్చా, బట్ కుదరలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చా. మార్నింగా? అవును, ఇవాళ హెల్మెట్ పెట్టుకొని ఒక అబ్బాయి నీ బైక్కి అడ్డంగా వచ్చాడు కదా, అది నేనే. వాట్? యు ఆర్ నాట్ కిడ్డింగ్ మీ రైట్? నాకు అబద్ధం చెప్పడం రాదు. ఏంటి, మైండ్కే మైండ్ బ్లాక్ అయిందా? బట్ అప్పుడే నీ ఫేస్ చూపించచ్చు కదా. అలా చూపించుంటే షాక్ అయ్యి అక్కడే పరిగెత్తేవాడివి. కరెక్టే. నాకు ఒక డౌట్. ఏంటి? అసలు ఎందుకు మన ఇద్దరి ఒపీనియన్స్లో డిఫరెన్సెస్ వస్తున్నాయి? ఈగో ప్రాబ్లం.
మనుషుల మధ్య కాదు, మన మధ్య కూడా ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఇద్దరం కలిసి ఉంటే అసలు నిఖిత్కి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు కదా. మనం అన్నీ మర్చిపోయి ఒకే డిసిషన్పై స్టిక్ అయి ఉందామా? నిఖిత్కి ఒకటే కాదు, మనం కలిసి ఉంటే ఏ మనిషికి ప్రాబ్లమ్స్ ఉండవు. మనం కలిసి ఉంటేనే మనిషి ఎదుగుతాడు, తలెత్తుకొని బతుకుతాడు. నేను మ్యూజిక్ ఎత్తే నువ్వు లిరిక్, మన ఇద్దరం కలిసి ఉంటేనే ఒక మంచి సాంగ్ కంపోజ్ అవుతుంది. వెల్ సెడ్ బ్రో. అయినా నేను లోపల రోజు ఏడుస్తున్నా కరగలేదు, బట్ నువ్వు ఇప్పుడు ఎందుకు కన్విన్స్ అయ్యావు? కొన్ని బాధలు ఇలా డైరెక్ట్గా చూస్తేనే అర్థమవుతాయి బ్రదర్. అడగడం మర్చిపోయా. అయినా నీకు ఈ ఆల్కహాల్ అలవాటు ఏంటి? ఇంకా ఏంటో అడగలేదని చూస్తున్నా. ఇప్పుడు దాని మీద కూడా నాకు క్లాస్ పీక్తావా? అది లివర్ పని, సో దాని మీద కూడా నేను క్లాస్ పీకలేను. అయినా నీకు బాధ వేసినప్పుడే కదా నాకు దీంతో అవసరం. మేబీ ఇక నీకు దాని అవసరం ఉండకపోవచ్చు. హోప్ సో. వాళ్ళు లేచే టైం అయింది. ఐ థింక్ వీ నీడ్ టు గో. నీకు ఎలా తెలుసు? వాడికి ఇదే టైంకి అలారం పెట్టుకునే అలవాటు ఉంది. సో ఐ నో. ఏంటో జరగంది జరిగినట్టు, జరిగింది జరగనట్టు అనిపిస్తుంది. అసలేం గుర్తుకులేదు. ఏంట్రా అలా కొట్టావు? ఇంతసేపు కష్టపడి క్లాస్ పిక్తే ఏం గుర్తులేదంట. నా ప్రేమ అనుకుంటా. ఏంటో ఈ మధ్య తాగకపోయినా కిక్ ఎక్కుతుంది. అయినా ఇంటికి ఎవడైనా వచ్చాడా? நாட்டுக்கு நல்லது பண்ணு. ఏంటి మళ్ళీ నా మైండ్ సినిమా సినిమా అంటుంది? నా జాబ్ లైఫ్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇలా అనిపిస్తుందా? లేక నిజంగానే నా ప్యాషన్ ఫిల్మ్ మేకింగా? బట్ ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు ఎప్పుడూ కలగలేదు. అసలు నేను ఎందుకు జాబ్ మానేసి ఫిల్మ్ మేకింగ్ వెళ్ళకూడదు? అందరికీ తమ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది, కానీ నాకు దాని వేదన కూడా కనిపించింది. నా హార్ట్ వల్ల నా లైఫే మారిపోయింది. అది ఎడారి లాంటి నా జీవితంలోకి వర్షంలా వచ్చి ఐరన్కి అయస్కాంతంలో అతుక్కుంది. అది ఇచ్చిన ధైర్యంతో నేను జాబ్ మానేసి ఫిల్మ్ మేకింగ్ సైడ్ వచ్చేసాను. ఇవాళ నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ముందు షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్తో ఫీచర్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేయగలను అనేది నా నమ్మకం. మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఈస్ నిఖిత్ వర్సెస్ నిఖిత్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ మై లైఫ్ స్టోరీ. ఓడిపోయావు బ్రదర్ నీ చేతిలో. మన మధ్య గెలిపోవటం లేవు బ్రదర్. ప్రతిసారి నువ్వు నా కోరికను అణిచివేసావు, కానీ దానికి సమాధానం చెప్పలేదు. నాకు లాజిక్లు తెలియవు, అందుకే నేను అన్నీ కోరుకుంటా. నా కోరికను చంపేయకుండా దానికి అర్థమయ్యేలా సమాధానం చెప్పు. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ మెట్ యూ బ్రో. మళ్ళీ ఎప్పుడు? మన ఇద్దరు ఒపీనియన్స్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు. రోలింగ్ కెమెరా యాక్షన్. ఇదంతా కలనా లేక నిజమా? అయితే టీఎల్ నన్ను తిట్టడం, నా హార్ట్ నా బ్రెయిన్ని కన్విన్స్ చేయడం, నేను ఫిలిం మేకింగ్కి వెళ్ళడం, ఇదంతా కలే అన్నమాట.
జరిగిందంతా నా కలే కావచ్చు, బట్ నా ఆశయం ఎంత బలమైందో, నా కోరిక ఎంత స్వచ్ఛమైందో నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఇది బరువెక్కిన గుండె నేర్పిన పాఠం, గాయపడిన హృదయం నేర్పిన పాఠం, ఎరుపెక్కిన కళ్ళు నేర్పిన పాఠం, ఏం చెయ్యాలో తెలియక మతి భ్రమించిన నాలాంటి కుర్రాడికి మనసు నేర్పిన పాఠం. ఇది నా పాఠం, నాకు నేనుగా నేర్చుకున్న కొత్త పాఠం. ఈ రోజుతో మొదలైంది చలనచిత్ర రంగం వైపు నా పయనం.